ఇప్పుడు దేవుడు నా విషయంలో ఎలాగ ఆలోచిస్తాడో చెప్పాలి నాకు. ఈయనేమవుతాడు దేవుడికి? కుమారుడు. నేనేమవుతాను? కుమారుడు. నేను దేవా అంటున్నాను, ఈయన నాకు పడదంటున్నాను. దేవుడు ఏమంటాడు అప్పుడు? ఐ లవ్ యూ మై సన్ అంటాడా? బుద్ధి లేనోడా అంటాడా? అదే కదండి. మీకు ఇది అర్థమవుతుంది. మీ గర్భాన్ని పుట్టిన ఇద్దరు పిల్లలు మీ ముందే కళ్ళ ముందు పుట్టుకున్నారు అనుకోండి, మీకు ఎలాగుంటది? ఆ బిడ్డలు చాలా మంచోళ్ళండి, చక్కగా చొక్కాలు చింపుకునేటట్టుగా కొట్టుకుంటారండి అంటవా? ఎలవాలండి ఇద్దరు. అన్న అంటే తమ్ముడు గౌరవం లేదండి, తమ్ముడు అంటే అన్న గౌరవం లేదండి, పరమ సొంటలండి నా కడుపున పుట్టారంటవా? నువ్వు అంటవా అనవా? నీ పిల్లలు కొట్టుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఒకే తండ్రి గర్భాన్ని పుట్టిన పిల్లలిద్దరు ఒకడంటే ఒకడు నాకు పడదు అంటే వీళ్ళను దేవుడు ప్రేమిస్తాడా? ఇది మీకు అర్థం అవుతుంది. ఇంకోటి చెప్తాను ఉదాహరణ. ఇప్పుడు మీకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం. ఎవరు? చిరంజీవి. మొత్తం మీద ఎవడో దగ్గరికి వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. బాగా రండి, చిరంజీవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీకోసం నేను ప్రాణమైన ఇస్తానండి, మీరు ఏం చేయమంటే అది ఇస్తానంటే అంటున్నావు. ఎవరితోని? చిరంజీవి గారితో. ఈ లోపు అతను కొడుకు రామ్ చరణ్ వచ్చాడు అక్కడికి. ఎవరు వచ్చారు? రామ్ చరణ్. ఆడు పక్కపరా అన్నావు అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు? చిరంజీవి ఏమంటాడు చెప్పాలి? నేనంటే ఇష్టం అన్నావు, నా కొడుకుని ఏం చేసావు? నువ్వే మనుషురా అని ఎక్కడా అంటాడు. అంతే. ఎవరు వస్తారు? బయటకు అంటాడు. అంటాడా? అంట. అతన్ని ప్రేమించిన నువ్వు ఎవరిని కూడా ప్రేమించాలి? అతను కొడుకును కూడా ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమట, సహోదరుడు మాత్రం కలవడట. ఈడేం మనిషి అండి? ఏమర్థమైంది దేవుడు? మీకు అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. మీరు ఏకపట్టణస్తులు, ఒకే కుటుంబం, ప్రేమ చూపుకోవడానికి అక్కడికి రండి. ఒకరినొకడు ఏదైనా ఏమండి, ఒక గుంపు ఒక చోట ఉంటున్నప్పుడు చిన్న చిన్న వస్తాయి. కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న చిన్న డిష్యూలు జరుగుతాయి. లోపల నలుగురికే డిష్యూలు జరుగుతున్నప్పుడు సంఘంలో 100 మంది ఉంటే రావా? చిన్న చిన్నవి వస్తాయి, క్షమించుకుంటాము. అన్నే కదా ఒక మాట అన్నాడు, తమ్ముడే కదా ఒక మాట అన్నాడు, సేవకుడే కదా ఒక తప్పు చేసినప్పుడు ఒక మాట అన్నాడు. నా కొరకు అహోరాత్రులు వాక్యం చెప్తున్న వ్యక్తి ఒక మాట అంటే నేను ఎందుకంటే పట్టించుకుంటాను? మా అన్న కదా నన్ను అన్నాడు. ఎవడు ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు తిడతారండి, తిట్టినవన్నీ కడుపులో పెట్టుకుని నేను పెద్దోడు అవ్వండి నేను సంగతి చెప్తాను అంటారు. ఇటళ్ళు మా అమ్మండి తిడతది పెడతది అంతేనా? మా నాన్నండి తిడతాడు, పాప పప్పలు తెస్తాడు. అబ్బా, అమ్మ నాన్నంటే పట్టించుకోరట, అన్నంటే పట్టించుకోరట, నాన్నంటే పట్టించుకోరట. సంఘంలో సహోదరుడు గాని సేవకుడు గాని పొరపాటున ఒక మాట అంటే ఈ నల్ల గుండెల్లో నిద్రపోతానంటాడట. ఏంటండి ఇది? సంఘమా? ఇది కుటుంబమా? మీరు చెప్పండి, ఇది దైవ కుటుంబమా? సహవాసంలో నిన్ను ఎక్కువగా ఉండమంటున్నది ఎందుకో తెలుసా? ఎక్కువగా ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే అతనిలో ఉన్న లోపాల తప్పులను నువ్వేం చేయాలి? సరి చేసేస్తావు, క్షమించుకుంటావు. ఎందుకే కదండి, ఎక్కువ సార్లు కలుస్తున్నావు అనుకోండి, ఇక పగలు కక్షలు ఉండవు కదండి. 6 నెలలకు ఒకసారి కలుసుకుంటాం అనుకోండి, ఆయుడు ఎలా ఉన్నాడా అనుకుంటుంది. రోజు కలుస్తా ఉంటే ఏమంటే అప్పుడులా లేడండి పాపం, అప్పుడు అలా ఉండేవాడండి, ఇప్పుడు మంచోడు అయిపోయాడండి, మేము ఇద్దరం కలిసిపోయామండి. ఎలాగుంది? నువ్వు 6 నెలల సారి గుడికొస్తే అందరు శత్రులాగా కనబడతారు. రోజురా లేదండి, తప్పుడు అనుకున్నాను, ఇంత మంచోడేనండి, అక్క మంచిదేనండి, చెల్లిది మంచిదేనండి. సంఘానికట దేనికి రావాలట? ప్రేమ చూపుటకును. సంఘానికి రావాల్సింది కక్షలు పెంచుకోవడానికి కాదు, విభేదాలు పెంచుకోవడానికి కాదు, పగ తీర్చుకోవడానికి కాదు, సంఘాన్ని పాడు చేయడానికి కాదు, సేవలో చక్కగా ఎదుగుతున్న వాడిని ఒకటి చెడు మాటలు చెప్పి పాడు చేయడానికి కాదు. ప్రేమ చూపించాలి, ఒకరిని రక్షించాలి, ఒకరిని దేవుడిలో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఓపెన్ గా మాట్లాడతాను. సంఘంలో వచ్చే పెద్ద మన దగ్గర ఏమి ఆస్తులు గొడవలు ఉండవు, అంతస్తులు గొడవలు ఉండవు. సంఘం దగ్గర వచ్చి ఏంటి చెప్పనండి, మరీ లిల్లి పుట్టి గొడవలు అండి. చిన్నపిల్లలు చాక్లెట్ గొడవలు అంటాను నేను. ఏముంటాయి గొడవలు అంటే, నేను చోటకి వెళ్ళానండి, సేవకుడు మీటింగ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చదువుతున్నాడు. ఆ పలానా వెంకటరావు గారు 1000 రూపాయలు, పలానా సుబ్బారావు గారు 1000 రూపాయలు, పలానా మరియమ్మ గారు 2000 అన్నాడు. అలాగే అని ఈ లిస్ట్ చదువుతున్నప్పుడు ఇచ్చాడట ఒక అతను డబ్బులు. ఆ లిస్ట్ రాసి కూడా అతను పేరు రాయడం మర్చిపోయాడు. ఈ లిస్ట్ చదువుతున్నప్పుడు అందరి పేర్లు చదివాడు, అతని పేరు చదవలేదు. అంతేనండి, మీరంతా స్వార్థపరులు. మీరంతా ఏమండి, ఒకరిని ఒకలా ప్రేమిస్తారు,